ఒకే ఒక కామెంట్ చేయండి. 'బిగ్ బాస్' హౌస్‌లో మీకు నచ్చని వ్యక్తి ఎవరు? ఇప్పుడున్న వాళ్ళలో వైల్డ్ కార్డ్స్ అయినా, ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ అయినా, ఫైట్ స్టార్మ్ అయినా ఎవరైనా సరే మీకు నచ్చని ఒకే ఒక పేరుని కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఒక్క పేరుని ఎవరు రాస్తారనేది చూద్దాం. రీసెంట్‌గా తెలుగు 'బిగ్ బాస్'కి సంబంధించి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ నమోదైంది. కంప్లెయింట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గజ్వేల్‌కి చెందిన కమ్మరి శ్రీనివాసు, బి. రవీంద్ర. వీళ్ళిద్దరూ కూడా ఆహ్, కంప్లైంట్ చేశారు. వాళ్ళ మెయిన్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఒకటేంటంటే అశ్లీలత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది ఈ షో అనేది ఫస్ట్ కంప్లైంట్. రెండోది చెప్తాను నేను. ఫస్ట్‌ది అశ్లీలత్వం. అశ్లీలత్వం అంటే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవడం, అంటే మరీ వల్గారిటీని చూపించడం. వల్గారిటీ అంటే అశ్లీలత్వం. సో మరీ దారుణమైనటువంటి బట్టలు వేసుకోవడం, ఆల్మోస్ట్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా భయంకరమైనటువంటి ఎక్స్పోజింగ్ చేయడాన్ని అశ్లీలత్వం అంటాం. అశ్లీలత్వం ఎక్కడ ఉంది బిగ్ బాస్లో? నాకైతే కనిపించలే. మరి సాంగ్స్లో ఏమన్నా ఉందా? నేను సాంగ్స్ అంతగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఎంట్రీ అప్పుడు సాంగ్స్ చేస్తారు కదా వీళ్ళు, అప్పుడు అంటున్నాడా వాళ్ళ ఉద్దేశం? మరి కాదో నాకు తెలియలేదు, నేనైతే అబ్జర్వ్ చేయలేదు, అంతగా అనుకోవట్లేదు. ఒకటి. రెండోది వీళ్ళ రీజన్ ఏంటంటే బిగ్ బాస్ షోకి, అంటే వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ చదువుతున్నా, వాళ్ళ కంప్లైంట్ కాపీ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదు. ఇలా కుటుంబ విలువలు పాటించిన వారిని ఎంచుకొని సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ నిర్వాహకుల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి, లేకపోతే బిగ్ బాస్ హౌస్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ లోపల ఉన్నది. దీన్ని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి వెళ్ళి ముట్టడిస్తాము అనేది బిగ్గెస్ట్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. రెండోది, సమాజంలో విలువ లేని కొంతమందికి, ఎస్పెషల్లీ కుటుంబ విలువలు పాటించిన వాళ్ళు లోపల ఉన్నారు అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్. లాజిక్ ఏంటంటే కుటుంబ విలువలు అనేసరికి హౌస్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ గురించి మనకు తెలియదు. ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తాయి, రీతు చౌదరి అండ్ దివ్యల మాదిరి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్న వ్యక్తితో దివ్వాడ శ్రీనివాస్ సహజనం చేస్తుంది. ఇది చాలామంది యాక్సెప్ట్ చేయలేని థింగ్. రెండోది మహేష్ ధర్మ అనేటువంటి వ్యక్తితో రీతు చౌదరి చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత విడిపోయినట్టున్నారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏదో కాంట్రవర్షియల్లో ఉంది. ఆయన భార్య మహేష్ యొక్క భార్య గౌతమి ఎవరో, తను కూడా మీడియాకి ఎక్కి ఈ విషయాలు, తను రీతు చౌదరి మంచిది కాదనే విషయాన్ని రీతు బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి, అంత ముందు నుంచి కూడా చెప్తుంది. వీళ్ళిద్దరి గురించి మేజర్ కన్సర్న్స్ అనుకోవాలి. అయితే ఒక రకంగా చూస్తే కుటుంబ విలువలు పాటించని వాళ్ళు అనే దానికి మనం కొంతవరకు కాంట్రవర్షియల్గా ఉన్న పీపుల్ని, అంటే వాళ్ళే ముద్దాయిలని మనం అనలేం, కానీ కొంతవరకు రీజనబుల్గానే ఉంది పాయింట్. అయితే బిగ్ బాస్ షో అనేది ఒక నార్మల్ రియాలిటీ షో. దాంట్లోకి తీసుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు, లేకపోతే వాళ్ళకి టీఆర్పీ రాదు. కాబట్టి ఇట్లాంటి షోస్ నడిపేటప్పుడు ప్రభుత్వమే పర్టికులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్ మాత్రమే తీసుకోవాలి మీరు అనేటువంటి రూల్స్ ఏమైనా పెట్టుంటే బాగుండేది. అలాంటివి ఏమీ లేవు కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. ఒకటి. ఇక్కడ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ప్రభుత్వం అందుకే కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టున్నారు, బాగానే ఉంది. అయితే ఇల్లీగల్గా కానీ లీగల్గా కానీ వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేది ఇప్పటివరకు ఎక్కడ ప్రూవ్ అవ్వాలా, ఎటువంటి కోర్టులో కూడా ప్రూవ్ చేయాలి. అసలు ఒక వ్యక్తి పెళ్ళైతే ఆడైనా మగైనా వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం అనేది అసలు తప్పే కాదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. సో ఇది ఒక పర్సనల్ లెవెల్కి సంబంధించింది తప్ప పెళ్ళైనంత మాత్రం ఒక వ్యక్తితోనే ఉండాలి అనేది మన పర్సనల్ బాండ్ బట్టి ఉంటుంది తప్ప అలా చేయడం తప్పేమీ కాదని సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని గురించి అనేకసార్లు చెప్పింది. సో సుప్రీంకోర్టే అట్లా ఉండొచ్చు మీరు ఇష్టం వచ్చినట్టు అని చెప్తుండగా రియాలిటీ షోలోకి తీసుకోవద్దు వీళ్ళని మనం క్వశ్చన్ చేసే పాయింట్ లేదు అసలు, మీరైనా నేనైనా ఎవరైనా. అయితే ఇక్కడ ఒక క్రిమినల్స్ని, ఇప్పుడు ఒక నిర్భయ లాంటి ఘటనలు చేసిన నీచులను, కసబ్ లాంటి దరిద్రులను పట్టుకొస్తే చెప్పుతో కొడతాం, మనమే కొడతాం చెప్తాం బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లీగల్లీ ప్రూవెన్ దారుణమైనటువంటి నరరూప రాక్షసులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు తీసుకొస్తే మనం యాక్సెప్ట్ చేయదు, మనం కూడా బ్యాన్ చేయండి బిగ్ బాస్ అని నేనైతే చాలా గట్టిగా చేస్తాను, ఒక క్యాంపెయిన్ లాంటిది. బట్ వీళ్ళ మీద ప్రభుత్వమే, లేకపోతే కోర్టులే, లేకపోతే రాజ్యాంగమే ఎక్కడ కూడా వీళ్ళకి అడ్డుకట్టలేదు. వీళ్ళు ఉండొచ్చు, ఎవరికి హాని చేయనంత వరకు, పర్సనల్ లెవెల్లో బాధ పక్కన పెడితే ఎవరికి తీవ్రమైన హాని చేయనంత వరకు, సొసైటీకల్ హాని చేయనంత వరకు ఉండొచ్చు. అది పర్సనల్ థింగ్. ఇది మొత్తానికి వ్యక్తిగత వ్యవహారం అని సుప్రీంకోర్టులో చెప్తున్న తరుణంలో వాళ్ళు తీసుకురావడం అనేది తప్పు అని మనం అసలు కాన్సెప్ట్ తీసుకురాలేం. ఇది ఇందులో నాకు అర్థం. ఇంకోటి ఏంటంటే కర్ణాటకలో బ్యాన్ చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి. కర్ణాటక గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. కర్ణాటకలో ఆ ప్రాంతంలో ఏదైతే సిటీ ఉందో, ఇన్ఫ్లుయెన్షియల్ సిటీ ఏదో ఉంటుంది దాని పేరు, అక్కడ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియో లాగా. అక్కడ అదొక స్టూడియో. ఆ స్టూడియో జరుగుతున్న టైంలో ఈ బయటికి వెళ్ళే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో
వాటిల విషయంలో ఇష్యూ వచ్చింది కాబట్టి దాన్ని టెంపరరీగా కొన్నాళ్ళు ఆపారు. అది వేరే స్టోరీ. యాజ్ ఎ హోల్ ఇట్స్ డిఫరెంట్ సినారియో అండ్ డిఫరెంట్ స్టోరీ. దాన్ని దీన్ని ముడిపెట్టడం అనేది మూర్ఖత్వం అనిపించింది నాకు. ఇక్కడ ఇక్కడ అది స్టూడియోలోంచి బయటికి వ్యర్థాలు వెళ్లకుండా ఆగిపోతున్నాయని, అది రూల్స్‌కి విరుద్ధం అని సొసైటీకల్ హాని చేస్తుంది. ఖచ్చితంగా ఆపాలి. అదే అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేస్తున్నారేమో. టెస్ట్ చేస్తే, చెక్ చేస్తే తెలుస్తది. మన నిద్రాణ వ్యవస్థలు ఉంటాయి కదా మన దేశంలో అన్ని వ్యవస్థలు. సో, ఈ అథెంటిక్ బాడీస్ అన్నీ కూడా నిద్రపోతుంటాయి. వాళ్ళు గనక క్లియర్ కట్‌గా చూస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఏంటి మీ ఇంట్లో, మా ఇంట్లో కూడా 100 బొక్కలు ఉంటాయి. వాటిని సరి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. అవన్నీ చేయట్లేదు వాళ్ళు. అది వేరే విషయం. సో, కర్ణాటకలో ఇట్లా జరిగింది బెంగుళూరులో కాబట్టి అది క్లోజ్ చేసేసారు. మళ్ళీ కొన్నాళ్ళకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది వేరే స్టోరీ. డిఫరెంట్‌లీ ఆన్ ఎ డిఫరెంట్ సినారియో. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ చేస్తోంది మేము భయపడుతున్నాము. అట్లా బయటకొస్తే గనక అట్లాంటి వ్యర్థాలు, కాలుష్యం గాని ప్రజలకు ప్రమాదం కాబట్టి దాని మీద చూసి వాళ్ళు కూడా ఇట్లాగే చేస్తున్నారంటే కర్ణాటకలో లాగా బ్యాన్ చేయండి అంటే అదొక పద. దాన్ని దీన్ని కలిపేసి చూడండి. బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయిన వారిలో కొంతమంది సమాజంలో విలువ లేదు. ఇలా కుటుంబ విలువలు పాటించిన వారు, సమాజం సిగ్గుపడేవారు బిగ్ బాస్ షోలో ఉన్నారు. వెంటనే కర్ణాటకలో లాగా ఇక్కడ కూడా ప్రభుత్వం బ్యాన్ చేయాలి. సంబంధమే లేదు రెండింటికి. అదే అంటున్నా. ప్రతి దాన్ని ఒక ఘాటికి కట్టేస్తాం మనం. మన సొసైటికల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ థింగ్స్ని తీసుకొచ్చి మనకు నచ్చలేదంటే దాని మీద గంపగత్తిగా దాని మీద వేసేస్తాం పట్టుకొచ్చి. ఇంకొకటి ఏదో ఇట్లా జరిగింది అనుకుంటే అదిగో అక్కడ చూసారు ఇక్కడ కూడా చేసేయండి అని ఒక మూర్ఖప్ మెంటాడు. అసలు ఇది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కర్ణాటకలో ఎందుకు బ్యాన్ చేస్తారో కూడా తెలియదు అనుకుంటున్నా. తెలిసి ఎవడో చెప్పుంటాడు కర్ణాటకలో బ్యాన్ చేశారా, బిగ్ బాస్ కన్నడ ఆపేశారా బెంగళూరులో అని చెప్తే దాన్ని కూడా రాశాడు వాళ్ళు. అయిన అంతకు మించి ఇక్కడ నాకైతే ఇంకేం కనిపించట్లేదు. We would also like to question the motives of Big Boss promoters, producers, and broadcasters. Is it important to ask? Sorry, it is important to ask what message they are trying to convey today's youth through each programs and why participants with controversial backgrounds are being selected repeatedly. Instead of promoting discipline, social value, public awareness, the show glorifies quarrels, disrespect, and indecency. అంటే పాయింట్, వెరీ గుడ్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉండాలి. ఒక షో, రియాలిటీ షో అయినా, ప్రభుత్వాన్నైనా, ప్రైవేట్ సంస్థలైనా మనం ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉండాలి. అయితే ఈ క్వారల్స్, డిస్రెస్పెక్ట్ తర్వాత నాగార్జున వచ్చి దాన్ని సరి చేయకపోతే మనం దీన్ని చేయాలి. ఇండెసెన్సీని కానీ, కోపపడడం కానీ, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి మీరు. నాగార్జున కూడా కొంచెం డోర్స్ పెంచి ప్రతి అంశాన్ని తీసుకుని సొసైటీకి మంచి వాల్యూస్ నేర్పించవచ్చు. ఇలాంటి వాటిని క్వశ్చన్ చేయొచ్చు తప్ప ఇందాక అన్నట్టు సమాజంలో వీళ్ళకి నచ్చని వాళ్ళనో లేకపోతే సమాజంలో తప్పు చేయకూడదు అంటే యాజ్ అ సోషల్ నార్మ్గా తప్పు కదా. మరి దివ్యల మాదిరి చేసిందైనా, రీతు చౌదరి చేసిందైనా ఏం జరిగింది ఇంటర్వ్యూ మనకు తెలియదు కానీ తప్పే. సో అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారని మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే సుప్రీంకోర్టే అది వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్తున్నప్పుడు. సో ఇది నాకు అనిపించింది మొత్తం సినారియో చూసాక. మీకేమనిపించింది ఏంటో కామెంట్ చేయండి.